నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంది వచ్చేసరికి సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మనం చూస్తున్నాము హైదరాబాద్లో కూడా ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్, బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాధవీలత గారు, ఆమె నేను వ్యంగ్యంగా ఒక బాణంతో మసీద్ మీదకి అయితే ఇట్లా చూపించడం జరిగింది. దాని మీద ఆ ఏరియాతో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. అసలు ఎందుకు అలా చేశారంటారు? ఆమె అది బుద్ధి తక్కువ పని అమ్మా. అమ్మాయి మాధవీలత చాలా బుద్ధి తక్కువ పని. నువ్వు రామబాణం చూపించాలంటే చూపించుకో. మసీద్ మీద ఎందుకు? మసీద్ మీద, చర్చిల మీద. అదే అందుకే మీరు పదవులు రావాలనుకునేది మత విద్వేషాలు పుట్టించడానికే. అదే ఇప్పుడు ఓవైసీ మాట్లాడినప్పుడు అందరం తిట్టాము. ఓవైసీ మత విద్వేషాలు మాట్లాడినప్పుడు ఓవైసీ తమ్ముడు 24 గంటలు పోలీసు తప్పుకుంటే వెళ్ళి చూస్తే ఆ రోజు అందరం తిట్టే కదా, అందరం విమర్శించే కదా. మరి ఇప్పుడు నేనేమనాలి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. రామబాణం నువ్వు ఏం చేస్తే దేనికి ఏం చేస్తావు చేసుకో, విజయానికి ఏం చేసుకో. అంతేకాని రామబాణాన్ని మసీదుకి ఏం చేస్తావు ఏంటి? ఈ పిచ్చి పని. మసీదు అంటే మసీదు మీద బాణం వదులుతావు నువ్వు అంటే నువ్వు బాణం వదిలితే వాళ్ళు ఏం వదలాలి? పిచ్చి అమ్మాయి. డబ్బులు ఉన్నాయి తప్పితే అర్హత లేదు ఆవిడకి. ఆల్రెడీ ఇది కూడా వాళ్ళ మోడీ కూడా పొగడతా ఒక ట్వీట్ కూడా చేశారు. మోడీ పొగట కాదు, శక్తి. దీన్ని వీళ్ళు మలుచుకుంటున్నారు. ఒక లేడీ స్త్రీ శక్తి అన్నాడు. ఆ టైంలో రాహుల్ గాంధీ శక్తి మీద కమెంట్ చేశాడు. ఆ శక్తి మీద పోటీ పడుతున్నాను నేను పార్టీగా, అందుకని మహిళా శక్తి అని ఆయన మొదలెట్టాడు. ఆ మహిళా శక్తి అనగానే ఈవిడ మహిళా శక్తి అనగానే ఈవిడ ఏదో పెద్ద పోటీ. ఈవిడ అసలు పార్టీలో చేరితే టికెట్ ఇచ్చినాక ఈ బీజేపీ కూడా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే, ఎవరికి డబ్బు ఉంది, ఎవరి దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వటం, డబ్బులు దంచుకుంటాం వీళ్ళు. పార్టీ, స్టేట్ పార్టీ ఆ స్థాయికి దిగజారిపోయింది. సో డబ్బున్న వాళ్ళది ఈవిడ టికెట్ ఇచ్చినాక పార్టీలో చేరింది. హిందీ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఎర్రజేస్తుంది, ఇంగ్లీష్ ఎర్రజేస్తుంది. అలా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటుంది. ఓల్డ్ సిటీలో ఏం చేయగలదు? అది సమస్యలు అడిగి తెలుసుకోగలదు. సమస్యలు ఓపెన్ ఓల్డ్ సిటీలో సమస్యలు అంటే ఓపెన్. అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలంటే కూడా సమస్యలే. నువ్వు ఏమి చేయగలవు? నీ కెపాసిటీ ఏంటి? నీ కెపాసిటీ ఎంత? నువ్వు నీ హాస్పిటల్నే సరిగ్గా మెయింటైన్ చేయలేక హాస్పిటల్లోనే కేసులు ఫేస్ చేసావు. ఒక కరోనా టైంలో అనేక మంది చనిపోయారు ఆఫీసులో, ఆ హాస్పిటల్లో సరైన ఇది లేక. అందుకని మీ హాస్పిటల్ మూసేశారు. కొన్ని 10 రోజులు మూసేశారు హాస్పిటల్. ఇలాంటి అవకతవకలు నువ్వేం చేయగలవు? నీ ఒక హాస్పిటల్లే నిర్వహించలేని దానివి, ఒక హాస్పిటల్ని సవ్యంగా చూడలేని దానికి, అనేక ప్రాణాలు పోవడానికి కారకులైన దానివి నువ్వు ఓల్డ్ సిటీలో ఏం చేస్తావు? నువ్వు ఊరినే రంగేసుకుని జై శ్రీరామ్ అంటే సరిపోదు. జై శ్రీరామం నీ శ్రీరాముని ఒకడికే కాదు కదా. శ్రీరామ్ ఒక బీజేపీ మెంబర్ ఏం కాదు కదా. జై శ్రీరాము బీజేపీ మెంబర్ ఏం కాదు. శ్రీరామ్ అనేవాడు అందరి దేవుడు, అందరి వాడు. దాన్ని ఏదో పెట్టుకుని వాళ్ళ రాముడిని మీరే పుట్టించినట్టు, రాముడిని మీరే తీసుకొచ్చినట్టు ఈడు సోది వాగుతూ ఉంటే అవన్నీ చాలా పొరపాటు. ఒళ్ళు బలుపు కేసు వేయాల్సిందే. ఇలాంటి వాళ్ళు శిక్ష పడాలి. అప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళని చూసి ఓవైసీ ఇంకోటి చేస్తారు ముస్లిం వాళ్ళు. అందులో ఓల్డ్ సిటీలో మామూలుగా తిరగడమే కష్టం. అంత దౌర్జన్యంగా ఉంటుంది అక్కడ. ఓల్డ్ సిటీలో కానిస్టేబుల్ ఒక లైన్ క్రాస్ చేసి తప్పుగా వెళ్తున్నాను పట్టుకోవాలని కూడా ట్రాఫిక్ పోలీస్ ఆపితే వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు వాడు ఓల్డ్ సిటీలో. అలాంటి అరాచకమైన ప్లేస్ అక్కడ. ముస్లిమ్స్ అలా చేస్తున్నారు, డామినేషన్ ఎక్కువ ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళి వీడికి పార్టీ ఏముంది? బీజేపీకి ఏముంది? బీజేపీకి తెలంగాణలో ఏముంది? ఓల్డ్ సిటీలో ఈనాళ్ళు ఏం చేయగలిగారు? మీకు 7 ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తే ఏం చేశారు? గతంలో ఏమి చేయగలిగారు? ఏమి చేయరు. ఊరినే బూచి చూపిస్తూ రాముడు అంటూ ఇక వాళ్ళు ముస్లిం బూచి చూపిస్తుంటే ఏమి చేయగలిగింది లేదు, చేసింది లేదు. అంటే నేను ఒక కానిస్టేబుల్ని హక్ చేసుకున్నందుకు, ఆ కానిస్టేబుల్ని అదే ఒక ఏఎస్ఐ స్థాయిలో ఉన్న ఒక స్త్రీని హక్ చేసుకున్నందుకు ఆమె సస్పెండ్ చేశారు. ఆమెకైనా తెలీదా ఇలా ఎలక్షన్ టైంలో ఇట్లా పోలీసుని కలవకూడదని? అది ఎన్ని ఫోటో స్టంట్లు. ఈ అమ్మాయి ఫోటో స్టంట్లు బాగా మహానటి. బ్రహ్మాండంగా మాట్లాడటంలో కానీ, ఆ దేవుని పాటల్లో కానీ చాలా తెలిసిపోతుంది ఆవిడ మాటల్లోనే. నయవంచకపు మాటలు.
ఇది వేదాలు పలకరిస్తుంటే నొసలు వెక్కిరిస్తే అంటారే ఆ టైపు. అది బాగా తెలుస్తుంది. అది చరిత్ర కూడా ఆవిడ అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ హాస్పిటల్ అంతా అనేక కేసులు ఉన్నాయి. సో ప్రజల ముందు కానిస్టేబుల్ని పాప ఆ కానిస్టేబుల్ ఏదో స్త్రీ కదా కౌలించుకుంటుందని పాపం అబ్జెక్షన్ చెప్పలేదు. దానికి ఆ అమ్మాయి సస్పెండ్ అయింది. ఈ కానిస్టేబుల్ కౌగిలించుకుంటే ఏంటి, ఏం అవసరం వచ్చింది, ఏమి డ్రామా అది, ఎందుకు ఆ డ్రామా, ప్రజలు ఆ డ్రామా ఎందుకని? వాళ్ళిద్దరికి ముందుగానే ఏదో అనుబంధ సంబంధం ఉందని చెప్తున్నారు. ఏమీ లేదు, ఇది ఒక డ్రామా, ఇది ఒక ఫోటో. ఈ అమ్మాయి మహా డ్రామా ఆర్టిస్టు, బీభత్సంగా డ్రామాలు చేస్తుంది. ఏం పప్పులు ఉడక ఒక డ్రామా. ఈవిడికి ఆ శక్తి లేదు, ఢీ కొనే శక్తి. ఒక రాజాసింగ్ లాంటి ఏమన్నా వచ్చి ఉంటే కొంచెం ఢీ కొట్టేవాడేమో కానీ బీజేపీ నుంచి. ఈ అమ్మాయి ఏముంది, నిన్నటిదాకా లేదు, ఎక్కడుందో తెలియదు. నిన్నటిదాకా మాధవీలత ఎవరో తెలుసని ఎవ్వరికి తెలియదు. సడన్గా డబ్బు ఉంది, డబ్బు బాగా సంపాదించేసింది. ఇవాళ బీజేపీ సిద్ధాంతం మారింది కనుక, సిద్ధాంతం ప్రకారం కాదు బీజేపీ. డబ్బులు ఎవరుంటే వాళ్ళు, ఏ పార్టీ అయినా ఎక్కడ వాళ్ళైనా ఎవరైనా మనకు అభ్యంతరం లేదు, డబ్బులు బాగా ఉంటే చాలు పార్టీలోకి లాక్కుందాం. పార్టీలు వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటామే. ఇప్పుడు ఆవిడకి సీట్ ఇచ్చి శుభ్రంగా దోచుకున్నారు స్టేట్ పార్టీ. టికెట్ ఇవ్వడానికి ఇంకోటి రకరకాల ఆ స్థితికి వచ్చేసింది బీజేపీ. సో డబ్బులు ఇస్తుంది కనుక వచ్చింది. ఆవిడ సిద్ధాంతం కోసము, ఇంకో ఒక ధ్యేయం కోసము గోల్ లేదు. సో డబ్బులు వచ్చినాయి. ఇవాళ ఈ రేపు ఓడినా కేంద్రంలో కాస్త పలుకుబడి పెంచుకుంటుంది. ఈవిడ మీద ఉన్న హాస్పిటల్ మీద ఉన్న రోగాలు, ఉన్న సమస్యలు అన్నిటికీ ఒక పరిష్కారం తెచ్చుకుంటుంది. అందుకు తప్పితే ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఓల్డ్ సిటీలో ఉన్న అరాచకాన్ని ఆపగలిగిన శక్తి కానీ, సామర్థ్యం కానీ, ఆ వివేకం కానీ, ఆ విచక్షణ కానీ, ఆ విజ్ఞానం కానీ ఈమెకి ఏమీ లేదు. బయట ప్రజలు ఏమంటున్నారంటే, ఓల్డ్ సిటీలో మళ్ళీ ఎంఐఎం గెలిస్తే అంతా బాగానే ఉంటుంది, మాదిలత గెలిస్తే అక్కడ మతాలు చిచ్చు వల్ల పెద్ద పెద్ద గొడవల అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? అది ఇవాళ మాట కదా, మా ఓవైసీ ఎప్పుడు చెప్తున్న మాటే. మనం ఎంఐఎం కాకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరు గెలిచినా ఇక్కడ ఇది ఆగిపోద్ది, అది ఆగిపోద్ది అని ఇప్పుడు అలా భయపెట్టి దొంగ ఓట్లు. అక్కడ విషయం ఏంటంటే దొంగ ఓట్లు బీభత్సంగా ఉన్నాయి. ఇవాళ నువ్వు వెళ్ళమ్మా ఒక నియోజకవర్గంలో చూడు, ఒక కాలనీలో చూడు. ఇవాళ ఆ కాలనీలో ఒక 1000 ఓట్లు ఉన్నాయనుకోమ్మా, ఇవాళ 1000 ఓట్లు కనపడతాయి. నువ్వు అదే ఎన్నికలు రోజు ఓటింగ్ రోజు చూడు, 3000 ఓట్లు ఉంటాయి అక్కడ. ఈ దొంగ ఓట్లు అనేది అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు ఆ దొంగ ఓట్లని దానికి నాంపల్లి ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ కూడా 4 సార్లు పాపం పోటీ చేసి కేవలం 1000 ఓట్లు 500 ఓట్లు తేడా. ఈ దొంగ ఓట్లు ఆ ఓటింగ్ టైంకి వచ్చేస్తాయి దొంగ ఓట్లు. ఓల్డ్ సిటీలో మరొకడు వెళ్ళి ఏమి చేయలేడు, వాళ్ళు అలా కంట్రోల్ చేసుకుని పెడుతున్నారు. ఏ ప్రభుత్వము వాళ్ళ ఓట్ల కోసమనే కూడా రజాకర్లు ఉందంటారు అక్కడ. అంటే రజాకారులు లేరు, రజాకారు బదులు ఇప్పుడు రోహిండియాస్ ఉన్నారు. రోహిండియాస్ని ప్రోత్సహిస్తున్నాడు కదా. రోహిండియాస్ని మయన్మార్ నుంచి తరిమేస్తే వాడు చైనాకి వెళ్తే చీపమ్మంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అమ్మ బాబు అని వాళ్ళు దూరం పెడితే, బంగ్లాదేశ్ వాళ్ళు భయపడిపోయి వాళ్ళ దండం పెడితే వాడు వెస్ట్ బెంగాల్కి వచ్చి బెంగాల్ నుంచి వలసకి ఇక్కడికి వస్తున్నారు. దీనికి అంతటికీ సహకరిస్తున్నది ఓవైసీ సహకరించి వాళ్ళకి లీగల్ ఎయిడ్ కూడా ఇస్తారని పబ్లిక్గా ప్రెస్ మీట్లో చెప్తాడు. సో ఇప్పుడు రజాకారు బదులు వాళ్ళు రజాకారు బాపతే రోహిండియాస్ చాలా దారుణమైన సిద్ధాంతం వాళ్ళది. ప్రతి ఆడది 10 మందిని కనాలి లేదా 10 మందిని చంపాలి. 6 బిడ్డల కంటే 4 నాన్ హిందూ ముస్లింలను నాన్ ముస్లింలను చంపేయాలి. ఇది వాళ్ళ అంత కఠోరమైన దుర్మార్గమైన పాలసీ వాళ్ళది. అలాంటి వాళ్ళు అందుకని ఆ దేశాల్లో తరిమేశారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ దేశాలు జరగడానికి అండగా వీడున్నాడు ముస్లిం వాళ్ళ చోటు. సో ఇవన్నీ ప్రభుత్వాలకు తెలుసు, కానీ ఓట్ల కోసమని దరిద్రంగా వీళ్ళని బుధాన్ని పెట్టుకుంటున్నారు. అది ఈఎంఐ వల్ల ఏమి కాదు. ఈఎంఐ ఉన్న కరివేపాకు అంతే. బీజేపీ ఆవిడ డబ్బును వాడుకుంటుంది, ఆవిడ బీజేపీ అధిష్టానాన్ని వాడుకుంటుంది అంతే. థ్యాంక్ యూ సార్.